మరి ఏం చేస్తారు? వ్యర్థమైన ఆరాధన. అందరూ వ్యర్థమైన ఆరాధనలా? బైబిల్ ప్రకారంగా జరిగించని ప్రతి ఆరాధన వ్యర్థమైన ఆరాధనే. ఏమనుంది బైబిల్లో? ఎక్కడ ఆరాధించాలని ఉంది? ఆయనను ఎలా ఆరాధించాలని ఉంది? యథార్థముగా ఆరాధించేవారు. నిజంగా యథార్థముగా నువ్వు ఒక ఆరాధిస్తే ఆత్మతో సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. నేను మొదటి శతాబ్దంలో ఉండేటప్పటికే వచ్చేసిందిగో. మీరు ఆరాధన చెయ్యాలి, తండ్రిని ఆరాధించాలి, ఇప్పటి నుండే ప్రారంభించాలి. ఈ ప్రజలు తండ్రిని ఆరాధించరు. ఆ రోజు నుండి ఈ రోజు కూడా క్రైస్తవ ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారు? 21 అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమంది ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. ఇక్కడ తండ్రిని ఆరాధించరు, ఎందుకంటే ఆరాధన స్థలం మారిపోతుంది. ఆరాధిస్తున్నారు చూశారు ఈ పర్వతం మీద యెరూషలేములో. ఈ ఆరాధన మారిపోతుంది. అది మారిపోతుందన్న సంగతి ఆరాధించే ఆరాధకులు తెలుసుకోవాలి. మరి ఎక్కడ జరుగుతున్నది? ఎక్కడ జరగాలి ఆరాధన? ఎవరెవరు చేస్తున్నారు ఆరాధన? అసలు నువ్వు చేస్తున్నది యథార్థమైన ఆరాధనేనా? నువ్వు చర్చిలోకి వెళ్ళిపోయి వ్యర్థమైన ఆరాధన చేసుకుంటూ వచ్చేస్తూ నేను నిజంగా దేవుణ్ణి ఆరాధించుకుంటున్నా, నా మనసు దేవునికి తెలుసు అని నేమైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావా? ఈరోజు అదే కదండి. ప్రియమైన దేవుని పిల్లారా, మనము చేస్తున్న ఆరాధనలు తప్పు అయితే అవి మానుకోవాలి. మనము చేస్తున్నటువంటి ఆరాధనకు వెళ్ళి ఆ స్థలము, ఆ ప్రాంతము అది ఒకవేళ తప్పు అయితే, అక్కడ జరిగేది వ్యర్థమైన ఆరాధన అయితే అది మానేసుకోవాలా. నిజంగా అది తప్పని, అక్కడ జరిగేది ఆరాధన కాదని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఈరోజు బైబిల్లో మీరు చూడాలి. చాలామంది మేము ఎప్పటి నుండి ఇదే చర్చికి వెళ్తున్నాం, చర్చికి వెళ్ళిపోతావు అంతే. చర్చికి వెళ్ళి చచ్చిపోతావు. ఆ చర్చే రీసెర్చ్ ఉండదు. ఏదో చర్చి దొరికిందని ఆ చర్చికి వెళ్ళి అది తప్పు అన్నా అదే, అసలు సంఘం పేరు తప్పు అయిపోయిన అదే చర్చ్, అసలు అక్కడ బోధ సరిగా లేకపోయినా అదే చర్చ్. అంటే నీ ఇష్టం వచ్చిన నువ్వు ఆరాధించేసుకుంటావు. నువ్వు పెదవులతో గణపరిచేవాళ్ళు కొంతమంది, వ్యర్థముగా ఆరాధించేవాళ్ళు కొంతమంది. యథార్థముగా ఆరాధించాలి. ఎలాగా? ఆత్మతో సత్యముతో. సత్యమనగా వాక్యము, పరిశుద్ధాత్మ వలన వ్రాయబడిన వాక్య ప్రకారము ఆరాధించాలి. మరి పాత నిబంధన కాలంలో వస్తున్న ఆరాధనలు మారిపోతాయి. ఇలా ఎప్పుడు ఆరాధనకు వెళుతున్నటువంటి ఒక ఆయన చాలా దూర ప్రాంతముల నుండి బయలుదేరి ఆరాధనకు వెళ్ళినటువంటి ఆయన నిజంగా ఏమైపోయాడో ఒకసారి బైబిల్ తీసి మీరు చూడాలి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27. అపోస్తల కార్యం 8:27. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. యెరూషలేమునకు వచ్చేసాడట ఆరాధనకి. చూడండి ఎలాంటి వాడు. యెరూషలేములో ఆరాధించడానికి వచ్చాడు. యెరూషలేములోనే ఆరాధన మెయిన్. అసలు అక్కడ ప్రారంభించినటువంటి ఆరాధన అక్కడికి వెళ్ళిపోయాడట. అతడు తిరిగి వెళ్ళొచ్చు. మళ్ళీ అతను ఆరాధన ముగించుకొని తిరిగి వెళుతున్నాడట. తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుతుండను.
అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి నీవు రథము దగ్గర పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు ఫిలిప్పు గారి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళారు. అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా ఈ రోజు క్రైస్తవులు నేను అడుగుతున్న మాట ఇదే, అండర్లైన్ చేసుకోండి. నీవు చదువుతున్నది గ్రహించుతున్నావా? ఆదివారమున ఆరాధిస్తున్న ప్రతివారు గ్రహిస్తున్నారా? బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఏవైనా మీకు బుర్రకి ఎక్కాయా? నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా? ఈరోజు చర్చిల్లో చదువుతున్న వాక్యాలు గ్రహిస్తున్నారా? ఈరోజు ఆదివారం జరుగుతున్న ఆరాధనలో జరుగుతున్న వాక్యాలు ఏమైనా గ్రహిస్తున్నారా? ఏమన్నాడు? నీవు చదువుతున్నది గ్రహించుచున్నావని అడుగుగా నీవు గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం మీద మొత్తం అంతా అలా చదివాడు. అప్పుడు 34 అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎవరు గూర్చి బాబు చెప్తున్నారు ఈయన అని అడిగారు. తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపు అని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. అవును. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నువ్వు పొందవచ్చని చెప్పి అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నానని యేసు ప్రభు నేను దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను. యేసు ప్రభు చెప్పింది నమ్ముతున్నాను. యేసు ప్రభు నేను అంగీకరిస్తున్నాను. అయితే యేసు ప్రభువు నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభు మాటను ఒకవేళ నువ్వు అంగీకరిస్తే, మరి యేసు ప్రభు ఏం చెప్పాడో అది నువ్వు అంగీకరించాలి కదా. నపుంసకుడా ఏమని యేసు ప్రభు చెప్పాడు? యోహాను సువార్త 4:21 అమ్మా ఒక కాలము వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. అంటే తండ్రిని ఆరాధింపరు. యేసు ప్రభు మాట నమ్ముతున్నావా? యేసు ప్రభు చెప్పాడు ఏమనంటే, ఈ యెరూషలేములో ఆరాధన కాదు,